బారామతి విమాన ప్రమాద ఘటనా స్థలాన్ని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే పరిశీలించారు. ఇక కాసేపట్ల కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బారామతి చేరుకోనున్నారు. అజిత్ పవార్ మరణంపై శరద్ పవార్తో ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రగాఢ సానుభూతి తెలిపారు. అజిత్ పవార్ పార్థివ దేహాన్ని విద్యా ప్రతిష్టాన్ మైదానానికి తరలిస్తున్నారు. ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. రేపు అజిత్ పవార్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మహారాష్ట్ర విమాన ప్రమాద ఘటనపై ఏఐబీ విచారణ చేపట్టింది. విమాన శకలాలు, సాంకేతిక లోపాలపై ఏఐబీ ఫోకస్ పెట్టింది. బ్లాక్ బాక్స్ ఫ్లైట్ డేటాను ఏఐబీ ప్రత్యేకత పరిశీలించనుంది. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేయనుంది. అటు ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. పొగమంచు కారణంగా లో విజిబిలిటీతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తూ ఉండగా కూలిపోయింది. फॉरवर्ड हो हो విమాన ప్రమాద ఘటనపై ఏఐబీ రంగంలోకి దిగింది. సో ఏ విధంగా ప్రమాదం జరిగిందనే దానిపై విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే రేపు అజిత్ పవార్ అంత్యక్రియలు అయితే నిర్వహించనున్నారు. పూర్తి డీటెయిల్స్ ఒక కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శ్రీనివాస్, ఈరోజు ఉదయాన్నే అజిత్ పవార్ ప్రమాదవశాత్తు ఆయన మృతి చెందడం జరిగింది. తాజాగా ఆయనకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. బారామతి చేరుకొని ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆయన భార్య ప్రతిభ పవార్ సైతం కూడా బారామతి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే వారితోని ప్రధాని మోదీ సైతం కూడా ఫోన్ లో మాట్లాడి ఇక బారామతి చేరుకున్న
మహారాష్ట్ర సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే సైతం కూడా బారామతి చేరుకున్నారు. విమాన ప్రమాదానికి సంబంధించిన ఘటనా స్థలాన్ని వాళ్ళు కూడా వైపు పరిశీలిస్తున్నారు. అయితే రేపు అజిత్ పవార్ అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించబోతున్నారు. ఇప్పటికే మహారాష్ట్రకు సంబంధించి ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయనకు సంబంధించిన పార్థివ దేహాన్ని కాసేపటి ఆసుపత్రి నుంచి నేరుగా విద్యా ప్రతిష్టాన్ మైదానానికి అధికారులు తరలించారు. ప్రస్తుతానికి శరద్ పవార్ తో పాటు కుటుంబ సభ్యులు, అదేవిధంగా ప్రఫుల్ పాటిల్, అదేవిధంగా పార్టీకి సంబంధించిన కీలక నేతలంతా కూడా విద్యాపీఠానికి చేరుకుంటున్నారు. ఆ మైదానంలోనే ప్రస్తుతం ఆయన భౌతిక దేహాన్ని ఉంచడం జరిగింది. పార్థివ దేహం ముందు వారు నివాళులు అర్పించబోతున్నారు. కాసేపటి క్రితమే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి సైతం కూడా బారామతి చేరుకున్నారు. ఎక్కడైతే విమాన ప్రమాదం జరిగిందో ఆ ప్రమాద ఘటన స్థలాన్ని కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి కూడా పరిశీలించబోతున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఎక్కడైతే విద్యాపీఠంలో ఆయన పార్థివ దేహాన్ని ఉంచారో అజిత్ పవార్ పార్థివ దేహాన్ని, అక్కడికి వెళ్లి ఆయన నేరుగా నివాళులు అర్పించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు ఏఐబి ఇప్పటికే నేరుగా అటు ఎక్కడైతే విఎస్ఆర్ వెంచర్స్ సంబంధించి ప్రధానంగా ఆ విమానానికి సంబంధించి ఎక్కడైతే స్టార్ట్ చేసినా ఆ కార్యాలయానికి నేరుగా ఏఐబి అధికారులు వెళ్లారు. కార్యాలయంలో విఎస్ఆర్ వెంచర్స్ సంబంధించిన ఏవియేషన్ యొక్క పనితీరు కావచ్చు, ఇప్పటి వరకు దానికి సంబంధించి టెక్నికల్ గ్రౌండ్స్ పరంగా కావచ్చు, సాంకేతిక సమస్యల అంశంలో గతంలో ఏమైనా వెల్లువెత్తాయనే కోణంలో కూడా ఏఐబి విచారణను వేగవంతం చేసింది. ఏఐబి అధికారులు కాసేపటి క్రితమే అటు నేరుగా పూణే చేరుకుని పూణే నుంచి ఇప్పుడు అధికారులంతా కూడా విఎస్ఆర్ ఏవియేషన్ గా పనిచేస్తున్న కార్యాలయానికి వెళ్లి అక్కడ థరోలీ వాళ్ళకి సంబంధించిన ఫైల్స్ ని కూడా చెక్ చేస్తున్నారు. విమానం యొక్క స్థితిగతులు కావచ్చు, గతంలో ఏమైనా ప్రమాదానికి గురైందా లేదంటే ఇంకేమైనా సాంకేతిక సమస్యలు గతంలో తలెత్తాయనే కోణంలో కూడా ఇప్పటికే అధికారిక బృందాలంతా కూడా నిమగ్నమైపోయి ఉంటాయి. మరోవైపు ఏఐబికి సంబంధించిన ఏఐబికి సంబంధించిన డైరెక్టర్ జనరల్ సైతం కూడా ప్రస్తుతానికి బారామతి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు కేవలం ఒక వెదర్ సమస్యనే కారణంగా ప్రధానంగా చెప్తున్నారు. అందులో భాగంగా మొదట విమానం ఒక రౌండ్ గాల్లో చక్కర్లు కొట్టింది. అనంతరం దింపే ప్రయత్నం చేసినప్పుడు కూడా రన్వే సరైన సమయంలో కనిపించిన పరిస్థితుల్లోనే ఈ ఘటన జరిగిందనేది కూడా కొంత బయట కూడా చర్చ జరుగుతున్న నేపథ్యం. ఖచ్చితంగా దీనికి సంబంధించిన అంశాలు మరిన్ని బయటకు రావాల్సి ఉంటుంది. మరోవైపు ప్రధాని మోదీ సైతం కూడా కాసేపటి క్రితమే శరద్ పవార్ తో ఫోన్ లో మాట్లాడడంతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ప్రగాఢ సానుభూతిని తెలపడం జరిగింది. ఉఠావుటిన అటు సుప్రియ సులే కావచ్చు, వారి కుటుంబ సభ్యులే కావచ్చు, అజిత్ పవార్ వైఫ్ కావచ్చు, వారంతా కూడా ఉదయాన్నే ఢిల్లీ నుంచి బారామతి చేరుకున్నారు. ప్రస్తుతానికైతే ఆయన పార్థివ దేహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున స్థానికులతో పాటు పార్టీకి సంబంధించిన కీలక నేతలంతా కూడా హాజరవుతున్న నేపథ్యం. రేపు అధికారికంగా ఆయన అంత్యక్రియలు కూడా చేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. శ్రీనివాస్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. बिकॉज उसमें ना तो आप थे ना मैं था, कोई नहीं था. वो पायलट का डिसीजन था. He made an approach from runway 29 and then he carried out a missed approach, after which again he tried to make an attempt from runway 11. This is what I also have no contact with the pilots. They are not there. It is a very unfortunate incident. We are very sad about it. We are trying to first be with the family, solidly with the family who have lost their best next of kins. It's a very unfortunate incident. Primarily, it appears that the pilot could not see the runway, and that's why he would have carried out. But the captain was very experienced, instructor examiner material. He was with Sahara, he was with Jetlight, he was with Jet Airways, and he was very experienced on this type of aeroplane also. The aircraft was very well maintained. There was absolutely no problem in the aircraft. There was no technical failure in the aircraft. As far as we know. महाराष्ट्र का डिप्टी चीफ मिनिस्टर श्री अजित पवार जी आज चार्टर्ड फ्लाइट के क्रैश के कारण आज एक्सीडेंट में देहांत हुआ. मैं तेलंगाना का जनता की ओर से, मेरा मिनिस्ट्री की ओर से उनको श्रद्धांजलि अर्पित करता हूँ. एक देश के लिए, महाराष्ट्र का विकास के लिए साहस से निर्णय लेकर राजनीति में खड़ा हुआ व्यक्ति है और कभी भी